వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మోటివేషన్ బై పీస్ఫుల్. ఇది నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన. పెట్రి శ్రియా నారాయణ్ ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె 2 చిన్నపిల్లల్ని తీసుకుని కన్నీలమయమైన జీవితాన్ని కడతీర్చుకుందామని కడల వైపు నడక సాగించింది. అలా సముద్ర తీరంలో నడుస్తూ ఉండగా అక్కడ పల్లీలు బఠానీలు అమ్ముతున్న వారిని చూసింది. చదువు సంధ్య లేని ఈ అమాయకురాలు కాయం కష్టం చేసుకుని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను అన్న ఒక్క ఆలోచన ఆమెలో ఆశాదీపం వెలిగించింది. అప్పటి నుండి తీరంలో బఠానీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలుపెట్టింది. మొదటి రోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో అమ్మడం ఆపలేదు. మొదట్లో 5-50 రూపాయలు, కొన్ని నెలల తర్వాత ఆదాయం 100 రూపాయలకు చేరింది. కొన్నాళ్లకు సూక్ష్మ రుణాలు తీసుకుని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది. మరికొన్ని సంవత్సరాలకు ఒక హోటల్ ప్రారంభించింది. నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చి వ్యాపారం సాగించడం వలన కొద్ది కాలంలోనే వ్యాపారం పుంజుకుని చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచీలు నెలకొల్పగలిగింది. ప్రస్తుతం సందీప చైన్ ఆఫ్ రెస్టారెంట్ అనే సంస్థకు తను అధిపతిగా ఉంది. ఆమె సంపాదన నెలకు అక్షరాల 50 లక్షలు. 1982లో కేవలం 50 పైసలతో మొదలుపెట్టి ఆదాయాన్ని నేడు 50 లక్షలకు చేర్చిన ఆమె విషాద గాథకు ప్రత్యక్ష సాక్షి చెన్నై మెరీనా బీచ్. 2010 సంవత్సరంలో అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం చెందిన ఆ ధీర వనిత పేరు పెట్రి శ్రియా నారాయణ్. తినడానికి తిండి లేని నిర్భాయక స్థితి నుండి, చనిపోవటానికి కూడా సిద్ధమైపోయిన స్థితి నుండి నేడు కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవిత గాథలు ఎన్నో మనకు స్ఫూర్తినిస్తాయి. శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం. అలాగే మనసు నీరసపడితే ఇలాంటి ధీరుల జీవితాలు చదివి స్ఫూర్తి పొందాలి. చిన్న చిన్న వైఫల్యాలకే నీరసించిపోతే స్వభావం గల వారికి, అపజయాలకు కృంగిపోయే వారికి ఇటువంటి సజీవ గాథలే స్ఫూర్తి. మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.